కంచిగచ్చిబౌలి భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తుంటే మాత్రం బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అయితే ఈగ కూడా వాలకుండా అడ్డుపడుతున్నారని అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఆరోపణలు. సార్, దీని మీద మీ స్పందన ఏమంటారు? ఇప్పుడు ఈ ఫార్ములా కేసు లోపల 50 కోట్ల రూపాయలు దేశం ఎల్లెలు దాటిచ్చిండు. కేటీఆర్ అనేటువంటి అరెస్టు తప్పదు. నేను అనలేదు ఈ మాటలన్నీ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనేటువంటి వారి మంత్రి, మేము ఇప్పుడు కొరియాలో ఉన్నాం, కొరియాకి వెళ్ళి ఇండియాకు వంగనే అరెస్టులు జరుగుతాయి, మీరు మంచి వార్తలు వింటారు అని చెప్పిండు. 15 నెలలు అవుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా, ఏం అగ్రిమెంట్ చేసుకున్నా అని చెప్పి నువ్వు రామారావుని అరెస్ట్ చేస్తలేవు? మీరెందుకు 9 సంవత్సరాలు ట్రయల్ కంప్లీట్ చేయలేదు? ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిరు కదా. మీరు 9 ఏళ్ళు, దాదాపు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. ఆ కేసు అయినాక 9 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. ఎందుకు ఆ 9 ఏళ్లలో రేవంత్ రెడ్డి మీద కేసు కంప్లీట్ చేయలేకపోయినారు? ట్రయల్ కంప్లీట్ ఎందుకు చేయలేదు? కోర్టులలో ఎందుకు సరైన రీతి లోపల ఫాలోఅప్ చేయలేకపోయినారు? అంటే అప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డిని కాపాడారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ని కాపాడుతున్నాడు. సింపుల్ లాజిక్ అంతే. ఇంకా మధ్యలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పేరు ఎందుకు? ఉన్నదిన్నట్టు మాట్లాడతాడు కాబట్టి, మూతోడు జవాబు ఇస్తాడు కాబట్టి, నీకు అందరూ భయపడుతున్నారు, నేను కొన్ని భయపడతలేను కాబట్టి, ఇవన్నీ నీ బాధలు. దానికి నేనేం చేస్తాను? నేనేం చేయలేను దానికి. నేను ఇట్లే మాట్లాడతాను. అంటే కేంద్రం నుంచి మాకు కావాల్సింది సింపతి కాదు, మోడీ బడే బాయ్, రేవంత్ రెడ్డి చోటే బాయ్ అని అయితే మాత్రం కేటీఆర్ ఆరోపిస్తున్నారు. దీని మీద మీరు గజ్వేల్లో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించమని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016 సంవత్సరంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని గజ్వేల్కి పిలిచారు. మొదటిసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో గజ్వేల్కి వచ్చారు. మీరు మర్చిపోయింటారు కానీ నేను యాద్ చేస్తూ ఉన్నా. మేము ఏం కావాలని అడుగుతలేం, మీ మనసులో జరంత జాగుంటే చాలు, మీ ప్రేమ అభిమానాలు మా మీద ఉంటే చాలని చెప్పి ఆ రోజు మీ నాయన ఒగిడిండు. అంటే ఏంది? ఆ రోజు మీ నాయనని మేము కాపాడినామా? సో భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్యలో ఉండేటువంటి సత్సంబంధాలని ప్రభుత్వ విధానపరంగా మేము చూస్తాం తప్ప, రఘునందన్ రావు ఉన్నట్టు మాట్లాడితే రేవంత్ రెడ్డిని కాపాడుతున్నాడు. మరి హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో ఆయన ఎవరినో అధికారిని కొట్టినప్పుడు మీ తరఫున నేను కూడా వచ్చిన ఢిల్లీ పోలీసుల దగ్గరికి. చాలాసార్లు తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేసినప్పుడు చాలామంది లీడర్లని వకీలు గుండి కాపాడినాను. సో ఇలా నాకు ఎవరిని కాపాడాల్సిన అవసరం లేదు. నా పార్టీ తప్పు చేసినోడు ఎవరినైనా శిక్షిస్తుంది. అది కేటీఆర్ అయినా శిక్షిస్తాం, రేవంత్ రెడ్డి అయినా శిక్షిస్తాం. ఫైనల్గా హెచ్సియు భూముల వ్యవహారంలో ఒక బీజేపీ ఎంపీ మద్దతుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 కోట్లకు ఆర్థిక మోసానికి అయితే పాల్పడిందని అయితే కేటీఆర్ ఆరోపిస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? మరి 4,55,000 కోట్లు అప్పు తెచ్చుకున్నప్పుడు 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎవరి మద్దతుతో తెచ్చుకుంది? 10,000 కోట్లు తెచ్చుకుంటేనే ఒక బీజేపీ ఎంపీ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే, నిజంగా బీజేపీ ఎంపీలకు అంత పవర్ ఉందని మీరు నమ్మితే, మరి 4,55,000 కోట్లు మీ 10 ఏళ్ల పాలనలో మీరు అప్పులు తెచ్చుకోరు కదా. అప్పుడు ఎంతమంది బీజేపీ ఎంపీలకు ఎన్ని కమిషన్లు ఇచ్చారు? అంటే నువ్వు అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా మాట్లాడడం అనేది సిగ్గుచేటు. అంటే సార్, ఈ హెచ్సియు భూముల వ్యవహారంలో కేవలం బీఆర్ఎస్ మాత్రమే బయటకు వచ్చి తమ మద్దతు తెలుపుతుంది, బీజేపీ మాత్రం అసలు రావట్లేదు, సహకరించట్లేదు అని అయితే ఆరోపిస్తున్నారు. దీని మీద మీరు ఆరోపిస్తారు? కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఆయనకి ఏం పోతుంది, ఏం సంబంధం ఉంది ఆయనకి? ఆయన ఏం చేసిండు? ఆమరణ నిరాదీక్ష చేసిండా? 2 రోజులు ధర్నా చేసిండు హెచ్సియు గట? ఏం పని చేసిండు? పైసలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, దాంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు తప్ప ఏం పని చేసిండు అన్న? హెచ్సియు గేట్ కాడికి పోయే ప్రయత్నం చేసిండా? ధర్నా చేసిండా? ఒకరోజు ఆమరణ నిరాదీక్ష చేసిండా? పోలీసులతో దెబ్బలు తిన్నాడా? ఏం పని చేసిండే ఆయన? ఏమన్నా మేము పోయి కలిసిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ దగ్గరికి వచ్చిర్రు, మేము పోయి కలిసిన తర్వాత వారు వచ్చి భూపేందర్ యాదవ్ని కలిసేటువంటి ప్రయత్నం చేసిర్రు, మేము పోయి అక్కడ పంచాయతీ మొదలుపెట్టిన తర్వాత క్రెడిట్ బీజేపీకి పోతుందని ఆయన ఢిల్లీకి పరిగెత్తుకొని వచ్చిండు. ఆయనకి ఏం పాత్ర ఉందన్న దీంట్లో? ఆయన ఏమన్నా సుప్రీంకోర్టులో వాదించిండా, హైకోర్టులో వాదించిండా? ఈ కేసులో వాళ్ళకి ఏం పాత్ర ఉంది? మేము కదా కొట్లాడింది మొదటి రోజు నుంచి. అటు హెచ్ఆర్డీ మినిస్టర్ని, ఇటు కేంద్ర అటవీ శాఖ మంత్రిని, అందరినీ కలిసి మేము కదా కంప్లైంట్ చేసుకుంటూ కొట్లాడుతుంది. ఆయన క్రెడిట్లో ఆయన కితాబులు మాకు ఎందుకైనా? ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. మేము నిజాయితీగా హెచ్సియు భూముల కోసం హెచ్సియు పక్షా నుండి కొట్లాడినాం. అంతకుమించి మాకు కేటీఆర్ సర్టిఫికేట్ ఇంకెవరి సర్టిఫికేట్ అవసరం లేదు.